మనం ఒక కార్ కొన్నా, ఒక హెల్మెట్ కొన్నా, దానికి 5 టైమ్స్ ఆలోచిస్తాం. క్వాలిటీ, రేటింగ్స్, ఐఎస్ఐ మార్క్స్ అండ్ ఒక కార్ కొన్నప్పుడు దానికి 3 విషయాలు చేస్తాం. చైల్డ్ సేఫ్టీ ఎలా ఉంది, దాని తర్వాత మన ఎన్ని రేటింగ్స్ ఉన్నాయి, ఎన్ని ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. కానీ అదే మన ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్ బస్. దాని సేఫ్టీయే చూడం. ఒకటి చూస్తాం. స్లీపరా, సెమీ స్లీపరా, లేకపోతే సిట్టింగా, ఏసీయా, నాన్ ఏసీ, ఖతం గాని. అమ్యూనిటీస్ ఉన్నాయి. వాటర్ బాటిల్ ఇస్తున్నారు, ఖతం గాని. కానీ ఆ బస్సు ఎలా బిల్డ్ చేశారు, దాని రేటింగ్స్ ఏంటి, దాని స్టాండర్డ్ ఏంటి అని ఎవరికి తెలీదే. అందుకే మనం ప్రతిరోజు చూస్తాం. ఈ బస్ కాలిపోయింది, ఆ బస్ కాలిపోయింది. ఎందుకు కాలిపోతున్నాయి? అసలు ఇష్యూస్ ఏంటి? కొంచెం వచ్చి కంప్లీట్ కొంచెం వచ్చి ఇల్లీగల్ బిల్డింగ్ నాన్ ఏసీ నుంచి ఏసీ చేయడం. అసలు కారణం ఏంటని డీప్ డైవ్ చేసుకొని అర్థం చేసుకున్నాం. ఒక బస్సు ఒక విలేజ్ టు సిటీ, సిటీ నుంచి విలేజ్ వెళ్ళడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం అందరూ ట్రావెల్ చేస్తాం, ఎవ్రీడే మనం ట్రావెల్ చేస్తాం. కానీ ఎందుకు ఇష్యూస్ అవుతున్నాయని రీసెర్చ్ చేస్తే దెర్ ఈస్ 3 పాయింట్స్. ఒకటి రియల్ ఎగ్జాంపుల్ చెప్తా. వెన్ ఐ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్, నేను వెనకాల సీట్ తీసుకున్నాను. అంటే ఫ్రంట్ టు బ్యాక్. బ్యాక్ ఏదైతే ఉంటుందో అక్కడ తీసుకున్నా. అక్కడ ఒక గేట్ లేదు, ఒక ఏం లేదు. వెనకాల ఒక హిట్ చేస్తే కారణ వెనకాల నుంచి స్టార్ట్ అవుతుంది. విన్నారా? అసలు సేఫ్టీ లేదు అక్కడ. థర్డ్, మనం ప్రతి అపార్ట్మెంట్లోని, ప్రతి బిగ్ బిగ్ స్టూడియోస్లోని ఫైర్ అలారం సిస్టమ్ అనేది ఉంటుంది. బస్సు కొనం ఉంటే అవి పెడితే ప్రతి బస్సు వెనెవర్ యాక్సిడెంట్ లేకపోతే ఫైర్ అయితే అది వచ్చి బీప్ అలారం చేస్తుంది. దెన్ వేకప్ ఎవ్రీ పర్సన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ కేసెస్ ఆఫ్ బస్ యాక్సిడెంట్ అయ్యేది రాత్రి. ఎందుకంటే బస్సులు అన్నీ తయారయ్యి వెళ్ళేవి రాత్రి. రాత్రి ఆ సౌండ్లు వస్తే ఆ సౌండ్ లేచి మనం ఎగ్జిట్కి అనేది మనం ట్రై చేయొచ్చు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమవుతుందంటే తెలిసినలోగా వాళ్ళ టైం అనేది ఎండ్ అయిపోద్ది. మనం లేచి ట్రై చేసేసరికి పొగ కంబేస్తూ టైం ఉండదు, ఏముండదు. జస్ట్ మనం అక్కడ కూర్చొని ఎందుకు సావడం తప్ప. దీనికి ఒకటే సొల్యూషన్. ఫైర్ అలారం సిస్టమ్ పెట్టాలి, యాక్సిడెంట్ సిస్టమ్ పెట్టాలి, బిగ్ గేట్, మాన్యువల్ గేట్. మాన్యువల్ గేట్స్ ఓపెన్ చేయాలి, పెద్దగా ఉండాలి. పెద్దగా ఉన్నప్పుడే అయిన 2 సెకండ్లకి అందరు వెక్కేసి పరిగెట్టి వెతకాలి. ఈ సిస్టమ్ దానికే. ఈ వీడియో నేను చేసింది కూడా దానికే. నో పొలిటికల్, నో ఎజెండా, ఓన్లీ ప్యూర్ హార్టెడ్. మనం హ్యూమన్. మనం ఈ ఇష్యూని సాల్వ్ చేయాలి. మనం ఇంకో ప్రాణం పోకుండా ఉండాలి. ప్రతి ఒక్క యాక్సిడెంట్లో ఒక అమ్మ, ఒక అబ్బా, ఒక చైల్డ్ అనేది పోతూ ఉంటారు. ఆ ప్లేస్లో ఎవరిని రికవర్ చేయలేరు. ఆ జీవితం అంతా ఉంటుంది. మనం హ్యూమానిటీగా సేవ్ చేయాల్సింది, రేస్ చేయాల్సింది క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతిసారి మనం ఒక కారు కానీ హెల్మెట్ కొన్నప్పుడు సేఫ్టీ రేటింగ్ ఎలాగో, ప్రతిసారి మనం బుక్ చేసుకున్నప్పుడు ప్రతి బస్సు ఒక రేటింగ్ అనేది ఉండాలి. దానికి అమ్యూనిటీస్లో అలా పెడతాము, వాటర్ బాటిల్ అలాగా ఫైర్ అలారం ఉందా, గేట్లు ఉన్నాయా లేవా అని, లేకపోతే బుక్ చేయడం అని. ఈ స్టేట్మెంట్ అనేది ప్రతిసారి నడుస్తే బస్ అనేది సేఫెస్ట్ అవుతుంది. మాకు బాత్రూమ్లు అవసరం లేదు, లేకపోతే మంచి మంచి బెడ్షీట్లు అవసరం లేదు. సేఫ్టీ ఇస్తే ట్రావెల్ చేయడానికి దట్ ఈస్ అ ఫార్ ఇనఫ్ టు ట్రావెల్ ఇన్ ఇండియా. ఇంకోసారి ఇంకో బస్ యాక్సిడెంట్ అవ్వకుండా మనం చూసుకోలేదు, మన బాధ్యత కాదు. చూసుకొని చేయాలి. దిస్ ఈజ్ మై మోటో. మనం మన బస్సులకి సేఫ్టీలు అనేది రన్ చేయకపోతే ఇలా జరుగుతుంది. ప్రతిసారి ఒక లైఫ్ పోతుందంటే దట్ ఈస్ వెరీ బ్యాడ్ టు డూ. సో మళ్ళీ కలుద్దాం మరి కొత్త వీడియోలో. థ్యాంక్ యూ.